హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రజిత. ఈరోజు రెసిపీ పిల్లలు ఈజీగా తినే హెల్దీ కిచిడి అండి. మీ కిడ్స్ వెయిట్ గెయిన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఒక టీ గ్లాస్లో హాఫ్ పెసరపప్పు తీసుకుందాం. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో డ్రై రోస్ట్ వల్ల కిచిడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండి. నేను ఈ కిచిడి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. సో మీన్వైల్ నేను వెజిటేబుల్స్ కూడా కొంచెం చాప్ చేసుకున్నానండి. ఒక క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను, హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఇంకో చిన్న పచ్చిమిర్చి. సో ఇప్పుడు పప్పు కూడా మంచిగా రోస్ట్ అయిపోయింది. సో కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. నేను ఈ కిచిడి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ముందే రోస్ట్ చేసుకుంటానండి. బట్ మీకు చూయిద్దామని ఈరోజు నేను ఇప్పుడు రోస్ట్ చేస్తున్నాను. సో ఇలా రోస్ట్ అయిన దాన్ని వేరే బౌల్లో తీసుకొని మనము 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను జనరల్గా రైస్ అండ్ పప్పు సేమ్ టైం వాష్ చేస్తాను. సో ఒక 1 కప్ రైస్ తీసుకోవాలి. సేమ్ టీ గ్లాస్ ఏదైతే తీసుకున్నారో దాంతో 1 కప్. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం నానబెడతాము. మీన్వైల్ సేమ్ కుక్కర్లో మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. ఇన్ కేస్ మీ పిల్లలు నెయ్యి ఇష్టపడితే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాక కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయ్యాక తర్వాత కొంచెం శనగపప్పు అండ్ కొంచెం మినపప్పు. సో ఇవి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం పప్పుల్లా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడతారండి. మొత్తం మరీ పేస్ట్లా కాకుండా అప్పుడప్పుడు ఇవి తగులుతూ ఉంటే బాగుంటాయి. సో నెక్స్ట్ కొంచెం పసుపు. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోయాక అప్పుడు మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు 1 గ్రీన్ చిల్లీ, ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకు మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గ్రేటెడ్ క్యారెట్ అనేది ఆల్మోస్ట్ అన్ని మీల్స్లో ఇంక్లూడ్ చేసేలా చూసుకోవాలండి మనం. క్యారెట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఆ పచ్చి వాసన వచ్చి టేస్ట్ అంత బాగుండదు. సో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఓపికతో ఉండాలి. ఓకే, ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయిపోయినట్టు. నెక్స్ట్ ఒక చిన్న టొమాటో వేసుకొని మంచిగా టొమాటో మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో మగ్గిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ అండ్ దాల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ లేకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి.
చూసినట్టయితే ఇప్పుడు వాటర్ చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. సో మనం 1 గ్లాస్ రైస్కి 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవచ్చండి. మీ బేబీ కొంచెం లూజ్గా తినాలి అనుకుంటే 5 గ్లాసెస్ పోసుకోవచ్చు. దానికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు కొంచెం మ్యాషీ టైప్లో తింటారు అనుకుంటే 4 గ్లాసెస్ సరిపోతాయి. సో నేనైతే 4 గ్లాసెస్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. కొంచెం సాల్ట్ ఉంటేనే పిల్లలైనా ఇష్టంగా తినగలుగుతారు. 1 ఇయర్ బేబీ వాళ్ళకైతే కొంచెం తగ్గించండి, లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం బబుల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అండ్ కొంచెం మనకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేయడమే. లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉంచాలండి. అప్పుడే మంచిగా మనకి స్మూతీ టెక్స్చర్ అనేది వస్తుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. సో కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. మీ కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది. మీరు దీంట్లో కర్డ్ మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.